పేర్లు రాసి పెట్టండి, పవర్లోకి వచ్చినాక ఒక్కొక్కరి సంగతి చెప్తాం, రిటైర్ అయ్యి వేరే దేశానికి పోయినా రప్పించి అన్ని లెక్కలు సెటిల్ చేస్తా అంటున్న కేటీఆర్. ఇంకో ఇవే తగ్గించుకుంటే మంచిదని చెప్పి జనాలు కూడా అంటున్నారు. గతంలో చెన్నూరు నియోజకవర్గంలో అసలు అక్కడికి వచ్చి కేటీఆర్ మీటింగ్ పెట్టి ఒక్కొక్క కాంగ్రెస్ నాయకుల్ని గెలిచిన తర్వాత బట్టలిప్పి కొడతా అనడం వల్ల ప్రజలు కూడా దాన్ని వ్యతిరేకించి ఇంకా ఇట్లాంటి వాళ్ళ బట్టలిప్పి కొట్టోళ్ళు అధికారం లేదు అని చెప్పి ఈడ్చి తంతే ఇప్పుడు ఫామ్ హౌస్లో పడ్డరు వీళ్ళు. మళ్ళీ అదే అహంకారం చూపిస్తున్నారు. ఒక్కొక్కరిని సంగతి చెప్తాం, అధికారంలోకి వస్తామని అంటే ఇంకా ఇవన్నీ బలుపు మాటలుగా కేటీఆర్ ఇంకా ఈయన మాటల ఇవన్నీ మార్చుకోవాలని చెప్పి ప్రజలు అనుకుంటున్న సందర్భం. నేను కేసీఆర్ అంతా మంచోడిని కాదు, దక్షిణాదిపై డీల్ ఇంటెన్షన్ కత్తి రేషన్ బియ్యం పంచి రాముడి తలంబ్రాలనే కథ చెప్పిండ్రు. సో ఇమ్మడి కరీంనగర్ జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశంలో కామెంట్స్. ఇక ఇవి బీజేపీ పార్టీని ఉద్దేశించి మాట్లాడిన మాటలు. సో మొత్తానికి సోషల్ మీడియాలో పోస్టు పెడితే పోలీసులు ఇష్టం వచ్చినట్టు కేసులు పెడుతున్నారని, తాను కేసీఆర్ అంతా మంచోని కాదని, వారి పేర్లు రాసి పెడితే అధికారంలోకి వచ్చాక ఒక్కొక్కరి సంగతి చెప్తానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. మరి గతంలో సోషల్ మీడియాలో వీళ్ళు కేసులు పెట్టలేదంటే వీళ్ళు కూడా కొంతమంది ఎమ్మెల్యేలు ఇంకా అనద్దు కానీ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు కూడా పెట్టిస్తా అని చెప్పి చాలామంది సోషల్ మీడియాలో పనిచేసే వాళ్ళపై ప్రతిపక్షాల పైన దగ్గరుండి కేసులు పెట్టించారు. సామాజికంగా ఎవరన్నా వాట్సాప్ గ్రూపుల్లో కొట్లాడినా, ఫేస్బుక్లో కొంత ప్రభుత్వం పైన వ్యతిరేకత విమర్శ చేసినా కూడా అరెస్టు చేయించిన ఘటనలు గతంలో కూడా ఉన్నాయి. సో వీళ్ళే మళ్ళా దొంగ అన్నట్టుగా కూడా మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా చేస్తుంది, అధికారులు ఈ విధంగా చేస్తున్నారు. పవర్కి వచ్చినాక వాళ్ళ సంగతి చెప్తానడం ఇదైతే కరెక్ట్ విషయం కానే కాదు. సో ఇట్లాంటి మాటలే పార్టీకి చేట్ చేయడం జరిగింది. అందుకే ప్రతిపక్షంలో ఉన్నారు ఈరోజు.